హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు మనము నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నెయ్యి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి, హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకోవడం వలన బొబ్బట్లు అనేటివి మంచి కలర్ వస్తాయి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 40 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. అందులో వాటర్ వేసుకొని 2 టైమ్స్ కడగాలి. ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి. పప్పు చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. ఇక్కడ నాకు వాటర్ ఏం రాలేదండి, కరెక్ట్గా సరిపోయింది. కంపల్సరీ వడగట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఈ పిండి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1½ కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బెల్లం కరిగే వరకు మంచిగా సిమ్లో పెట్టుకొని ఇలా చేసుకోవాలి, దగ్గరకు వచ్చేలాగా. ఇలా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక పిండిని ఇలా ముద్దగా తీసుకోవాలి. తీసుకొని కొంచెం ప్రెస్ చేయాలి. పూర్ణం ముద్ద తీసుకోవాలి. తీసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు దీన్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ పెట్టాలి. కవర్ పెడితే ఇలా ఈజీగా మనకి భక్షాలు పల్సగా మంచిగా రౌండ్గా వస్తాయి. సో ఇలా ఒత్తుకోవాలి మొత్తము. అంతే అండి, భక్ష రెడీ అయింది. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న ప్యాన్ పైన వేసుకోవాలి. చూసారా, పొంగుతుంది. ఒక వైపు కాలాక ఇంకో వైపుకు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, భక్షాలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా బాగున్నాయి టేస్ట్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
Thanks for watching. Please subscribe our channel.